వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ తలకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దామండి. తలకాయ కూర ఫ్రై అండి ఇది. ఇగోండి బ్రెయిన్ మెత్తని పీసెస్ అన్నిటిని తీసుకోవాలి. ఇలాగా ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ ఫ్రైని మెత్తని ముక్కల్ని సాల్ట్, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ధనియాలు గ్రైండ్ చేసుకున్నది, సాల్ట్ ఇవన్నీ ఉంటే సరిపోతుంది. కారం 1, 2, 3, ఉప్పు 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి పెద్దవి, కరివేపాకు తగినంత, ఆవాలు, ధనియాలు, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసుకోవాలి, వేయించి అవన్నిటిని మొత్తం మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ హీట్ అయ్యింది. మ్యారినేట్ చేసుకున్న తలకాయ ఫ్రై, ముందుగా తలకాయ ముక్కల్ని మెత్తని పీసెస్ని తీసుకొని అలాగా ఆయిల్ హీట్ ఎక్కగానే వేసేసుకొని వేపుకొని కలుపుకోవాలి. మూత పెట్టక్కర్లేదు, మొత్తం వేగిపోవాలి. ఒక 15 నిమిషాలు వేగిన తర్వాత అలాగవుతుంది. బాగా డీప్ ఫ్రై లాగా అయిపోయిన తర్వాత కింద అడుగంటకుండా డీప్ ఫ్రై లాగా అదిగోండి మొత్తం ఫ్రై అయిపోయింది. రోస్ట్గా రెడ్డిష్గా కనిపిస్తుంది కదా, బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి పెద్ద గ్లాస్తో ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. 2 గ్లాసులు వాటర్, ఇది సెకండ్ గ్లాస్. ముక్కలు మునిగితే తొందరగా ఉడుకుతాయి. ఇలా ఉడికితే ఇలా కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలకు తీసి ఉడుకుతున్నప్పుడు ముందుగా బ్రెయిన్ ఉంది కదండి, అది బ్రెయిన్ పక్కన పెట్టుకోవాలి. అందులో వేస్తే మొత్తం ఏమంటారు పీస్గా అయిపోయి కనబడదు. ఆ వాటర్లో వేసి కడిగిన తర్వాత వేసుకుంటే ఉడికిద్ది తొందరగా. అలా వాటర్ అంతా దాని మీదకి వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 20 నిమిషాలకి అలా ఫ్రై లాగా అవుతుంది. కొంచెం వాటర్ ఇంకిపోయి దగ్గరకు వస్తుంది. అదేమో బ్రెయిన్ పీస్. అదిగోండి కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని డీప్ ఫ్రై అయిపోయింది మొత్తం, ఇంకా ఫ్రై అయిపోయినట్టే. అది బ్రెయిన్ చూడండి, బ్రెయిన్ అలా ఎగిందో. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకుంటే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.